గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించి రోజు పెట్టట్లేదు వీడియో. ఒక 2-3 డేస్కి ఒకసారి పెడుతున్నాను. సో చూద్దాము ఎలా ఉంటుందో మన రీచ్ అనేది. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు లేటు? సబ్స్క్రైబ్ చేసేసారా? లైక్ ఇచ్చేసారా? అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఎస్, ఇప్పుడైతే ధూమ్ ధామ్గా దీపావళి అలాగే ఇంకా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ హ్యాపీ 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 దివాళీ. నాగుల చవితి కూడా వచ్చేసింది. ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నాగుల చవితి వ్లాగ్ ఏమీ పెద్దగా షూట్ చేయలేదు, చిన్న షార్ట్ అది మాత్రం వస్తుంది. అండ్ కమింగ్ టు దివాళీ వ్లాగ్ సూపర్గా జరిగిందండి. సో ఆ లక్ష్మీదేవి కటాక్షం మనందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చిన్నగా గోల్డ్ షాపింగ్ చేసుకున్నాము. అలాగే ఇల్లు అంతా ముందు రోజు నేను ఇలా డెకార్ చేస్తున్నాను. అది నాకు స్పాంటేనియస్గా అనిపించింది, జస్ట్ చేద్దాము అలా అని. ఉన్న వాటిని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని అనిపించింది, చేస్తున్నాను. మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి కొనుక్కున్నారో కూడా కింద కామెంట్ చేయండి. దీపావళికి స్పెషల్గా మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కాబట్టి చిన్నగా ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆర్నమెంట్ కానీ ఎనీ అదర్ కొనుక్కుంటే చాలా మంచిదండి. నేను గత 18 సంవత్సరాలుగా నేను ఇలా చేస్తూ ఉన్నాను. ఏదైనా చిన్నగా కొనుక్కుంటూ ఉన్నాను. ఫస్ట్ నేను దివాళీ స్టార్ట్ చేస్తూనే లైక్ నేను గోల్డ్ కొనుక్కుంటూనే వడ్డానం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నా దివాళీ ఫస్ట్ గోల్డ్ ఐటమ్ ఆన్ దివాళీ వడ్డానం అనమాట. మై ఫస్ట్ వడ్డానం. తర్వాత నేను పిల్లలిద్దరికి వడ్డానాలు కొన్నాను. అలాగే ఇక్కడ ఇద్దరు లిల్లీ పుట్లు కూడా రెడీ చేసేస్తూ ఉన్నారు. క్యాండిల్స్ అన్నీ వేస్తున్నారు. వాళ్ళకి చిన్న చిన్న పనులన్నీ అప్పచెప్తున్నాను, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి తన్నుకుంటున్నారు ఇద్దరు. నేను చేస్తానని ఒకసారి కొంచెం క్లీనింగ్ కూడా పైన చేస్తూ ఆ వెనక వెళ్ళడానికి చీపురు వెళ్ళడానికి అవుతుంది, బట్ క్లీనర్స్ క్లీన్ చేయట్లేదు. సో అదంతా క్లీన్ చేస్తూ, అండ్ దీనికి ఈ బుద్ధా గురించి మీకు చెప్పాలండి. ఇది నేను హైదరాబాద్ చిన్ను వెళ్ళి స్పెషల్గా హౌస్ హోల్డ్ థింగ్స్ కోసం వెళ్ళామన్నమాట. చూద్దాము హోమ్ డెకార్ కోసం అని చెప్పి. అప్పుడు ఇది ఈ బుద్ధ ఆల్మోస్ట్ ఒక 200 kg పైనే ఉంటుందండి, లోపలైతే ఉండదు. ఇది నాకు 2,50,000 పడింది ఓన్లీ పైన బుద్ధ. దిస్ ఈజ్ పంచలోహాలు అలాగనమాట మొత్తంగా. అంటే ప్యూర్ అని నేను చెప్పలేనేమో కానీ సో పంచలోహాలతో తయారు చేసిన బుద్ధ అనమాట ఇది. అండ్ ఈ కిందన ఏదైతే ఈ వుడెన్ టేబుల్ ఉందో అది నేను టేకుడ్, మన ఇల్లంతా చేసినప్పుడే టేకుడ్తో నేను చేయించేసుకున్నాను. అండ్ ఈ బుద్ధ అయితే మనకి ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు పంపించారు. కొంచెం చిన్నగా ఫేస్ దగ్గర అది డ్యామేజ్ అయింది. ఎంత ప్రాపర్గా చేసినా కూడా అంత వెయిట్ ఎలా సెండ్ చేయగలిగారు కూడా తెలీదు, బట్ అప్రిషియేట్. సో అది ఫస్ట్ నేను ఇల్లు కట్టిన తర్వాత ఇది వచ్చిందనమాట. ఇంక అప్పటి నుంచి ఈ ప్లేస్ నేను బుద్ధా కోసమే అనుకున్నాను. అండ్ పైన ఏదైనా వాటర్ ఫౌంటైన్ లాగా అరేంజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకంతే, ఇప్పటి వరకు అలా ఉండిపోయింది. చెయ్యాలి, ఇంకా పని ఉందండి. ఒక్క ఫోటో కూడా మనది చిన్నగా ఎవరో ఇచ్చిన ఫొటోస్ కానీ నేను ప్రత్యేకంగా ఫొటోస్ సెలెక్ట్ చేసి మావి పిల్లలవి అలా పెట్టి ఇల్లంతా అసలు ఒక వాల్ అంతా మీకు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఏదైతే ఆ పెయింటెడ్ వాల్ ఉందో అది ఫ్యామిలీ ట్రీ కోసం ఉంచింది. ఇలా ఇల్లులోకి వచ్చి కోవిడ్ వచ్చేసింది. ఆ తర్వాత నేను అటు ఇటు అవ్వడం, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా పోయింది. సో అలా చాలా పని ఉందన్నమాట. ఫొటోస్ పెట్టడము, ఇంకా ఇంటిని చేసుకోవాలి అనుకుంటే ఎంతైనా ఉంటుంది కదండి. సో అందుకని ఇంకా హోమ్ టూర్ మంచిగా చేయాలి అని అయితే ఉంది. నేను పెట్టిన ఎఫర్ట్ ఒక 2.5 years నేను ఇంటి కోసం ఎఫర్ట్ పెట్టాను. 2.5 years కష్టపడ్డాను. ఎండ వాన అనకుండా రాత్రి పగలు నేనే వాస్తు రాసుకుంటూ వాస్తు గురించి స్టడీ చేస్తూ, అలాగే నాకు వాస్తు గురించి చాలా విషయాలు నేను స్టడీ చేశాను. ఇది అన్నీ నేను ఈవెన్ ఏ మెటీరియల్ కావాలి, ఇక్కడ ఏ మెటీరియల్ వేస్తే బాగుంటుంది, ఇలా ప్రతిదీ స్టడీ చేస్తూ. ఆ గుడ్డుగానే ఏమాత్రం టచ్ చేసావనుకో ఏం చేస్తుంది? కర్రీ చేస్తుంది. రెండు కర్రీ చేస్తాయి, సరేనా? అసలు టచ్ చేయకూడదు గుడ్లు, ఎందుకంటే అవి ఏం చేస్తాయి ఆ గుడ్లతోని? ఆ గుడ్లతో ఏం చేస్తాయి? ఆమ్లెట్లు వేసుకుంటాయి. పిల్లలు వస్తాయి కాబట్టి కరిచేస్తాయి, ఓకేనా? అందుకని టచ్ చేయకండి. ఈ హాసిని ఉంది కదండి, దీనికి చాలా కేర్ఫుల్గా చాలా పద్ధతిగా చెప్పాలన్నమాట. అప్పటికీ అదన్నీ లాగేస్తుంది. సో లాస్ట్ టైం అలాగే నేను బాల్కనీ డెకార్ చేసినప్పుడు మొత్తం వైర్లు పీకేసి లైట్లు అన్నీ పాడు చేసేసింది. ఇంకా దాంతోనే మొత్తం అన్నీ తీసేసి కొన్ని లోపల పెట్టేసాం అనమాట. చిన్న బొమ్మలు కదా, ఇలా లాగినా పడిపోతాయి. అందుకని దాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో అందుకని అంత మంచిగా చెప్తున్నాను నేను దానికి కొంచెం కొడతా ఉంటాను కూడా అనమాట. దాంతోనే ఎక్కువగా టీచ్ చేస్తాను. చేతన వింటది.
ఏం చేయదు. బట్ ఇది మాత్రం అసలు చిన్నపిల్ల కదా, ఇంకా దానికి తెలియదు అనమాట. సో ఇక్కడైతే క్యాండిల్స్ అన్నీ అరేంజ్ చేసేసి వీటికి కూడా కొట్టేసుకుంటారు వాళ్ళిద్దరూ, నేను పెడతా అంటే నేను పెడతానని చెప్పి. సో అలాగా హౌస్ కోసం నేను అంత కష్టపడ్డానండి, చాలా చాలా. అంటే మా హస్బెండ్ డబ్బులు పంపిస్తూనే ఉండేవారు. నేను అసలు దేనికి ఎంత అవుతుందని ఈ రోజు కౌంట్ కూడా రాసుకోకుండా మేము ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాము ఈ హౌస్ పైన. సో ఇది మాకు డ్రీమ్, బిగ్ డ్రీమ్ మాది ఫుల్ఫిల్ అయిందని చెప్పాలి. బిగ్ డ్రీమ్ హౌస్ నాకు ఇది. సో దీంతో నాకు చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పునాది వేసిక ముందు, ఐ మీన్ వేయడానికంటే ముందు సో అప్పటి నుంచి నాకు ఆ మట్టితో నుంచి అనుభవాలు ఉన్నాయి. నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఈ సైట్ కొన్నాము. యాక్చువల్గా ఇవి 3 సైట్స్ అనమాట. 3 సైట్లు, ఫస్ట్ ఒకటి కొన్నాము, తర్వాత పిల్లలిద్దరికి అని చెప్పేసి 2 కొన్నాము. ఇంకా ఎప్పుడైనా 600 స్క్వేర్ యార్డ్స్, ఎప్పుడు కూడా మేము సైట్ కొంటే 600 స్క్వేర్ యార్డ్స్ లాగా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మాకు అది ఆ 600 ఒక అపార్ట్మెంట్లో వేస్తుంది అన్న దీంతో తీసుకుంటాం అనమాట, ఆ థాట్తో. సో ఎప్పుడు ఇంకా అలాగే ఏ ప్లేస్ కొన్నా 600 అనమాట. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే 600లా తీసుకొని పిల్లలకి ఇస్తే అది ఎప్పుడైనా వాళ్ళ ఫ్యూచర్కి పనిచేస్తుంది. రెండు పైన రెండింటి మధ్యలో పెట్టండి, 2 కొంచెం డిస్టెన్స్ పెంచి పెట్టండి. నెక్స్ట్ బుద్ధుళ్ళు ఉన్నాయి కదా చహస్ని, ఇక్కడ చిన్న బుద్ధుడిలో ఒక్కొక్కటి పెట్టు. హోప్స్, ఫింగర్స్ క్రాస్, అమ్మవారి దయ. సో అలా చూస్తే అలాగా మనం అనుకుని అన్నీ అయిపోవు కదా, బట్ మనకి కొన్ని ఆలోచనలు ఉండాలి, ఉంటేనే అవి ఫుల్ఫిల్ అవుతాయి. నేనైతే దాన్ని బలంగా నమ్ముతా, ఎందుకంటే నేను అవి సార్థకత చేసుకున్నాను కాబట్టి నాకైతే అనిపిస్తుంది. మనం చాలామంది అంటారు కలలు కనొద్దు అని, కలలు ఎందుకు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ చెప్పు. హ్యాపీ దివాలి. అడ్వాన్సా హ్యాపీ దివాలా చెప్పు. కనాలి, బట్ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి. చాలామంది కళలు కనేసి ఊరుకుంటారు, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలనే దానికోసం ఆలోచించారనమాట. రెండూ ఉండాలి సైమల్టేనియస్గా. మనం కళ కూడా కనాలి, కళ ఇన్ ద సెన్స్ ఒక డ్రీమ్, దాన్ని అచీవ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి కూడా. ఇవన్నీ మనకి ఫ్యామిలీ లైఫ్లో ఇవన్నీ మనకి అలవాటు అయిపోతూ ఉంటాయి, బట్ అవన్నీ నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను, లైక్ మేము, మా ఫ్యామిలీ. సో బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఇల్లు మంచిగా సఫిషియెంట్గా చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. బట్ 2.5 years చాలా కష్టపడ్డాను. నేనే రాసుకునేదాన్ని అంత. ఇంజనీర్, ఓన్లీ స్ట్రక్చరల్ ఇంజనీర్ మాత్రం, ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకు ఇంజనీర్ తాలూకా ఇది తీసుకున్నాం మేము, మ్యాప్ అంతా. రిమైనింగ్ అంతా కూడా ఇంక ఇంటీరియర్స్ అంతా నేనే చూసుకున్నాను. సో ఆల్ ఓవర్ హోమ్ ఎక్కడ ఏమి ఉండాలని. ఇంకా ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మిస్టేక్స్ లేవని నేను అన్ను, చాలా మిస్టేక్స్ నేను కూడా చేశాను. సో అవన్నీ జరిగినాయి, బట్ వాటిని మళ్ళీ మనం చేసుకోలేకపోతాము. అందుకని డెఫినెట్గా ఎందుకంటే నేను లాస్ట్కి వచ్చేసరికి నాకేంటంటే ఇంకా చేయలేకపోతానేమో అని కొన్నిసార్లు నేనే అలా ఐడల్గా కూర్చుండిపోవడము, ఇలా చేయలేకపోయేదాన్ని అనమాట. సో కొంచెం కష్టపడ్డాను, స్ట్రగుల్ అయ్యాను. సో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. ఒక రోజు ఒక ఫంక్షన్ చేసినప్పుడే, లేకపోతే ఏదైనా చిన్న పని మనం చేసినప్పుడే మిస్టేక్స్ జరుగుతాయి. అలాగా 2.5 years ఇంటి కోసం అంటే జరుగుతూనే ఉంటాయి. ఇది నా సీలింగ్ అనమాట. ఇది కూడా S షేప్లో వస్తుంది. సో ఆ పైన సీలింగ్ టోటల్ ఆల్ ఓవర్ డూప్లెక్స్ సీలింగ్ అది. సో ఇది ఇంటికి ఒక అట్రాక్షన్ అని చెప్పాలి నేను. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయితే ఆ ప్లేస్మెంట్, ఆ సీలింగ్ అనమాట. అండ్ బుద్ధ పెట్టే ప్లేస్ కూడా. సో ఇదంతా ఇంటికి చాలా మంచి లుక్ అయితే ఇచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి, లిటరల్లీ నేను ఇంటి కోసం చెప్పాలి, హోమ్ టూర్లో చెప్పాలి అది, బట్ ఇప్పుడు చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఎలా డెకార్ చేశానో, అంత నీట్గా చూపిస్తున్నాను. సో నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, నేను హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయి మాకు లైక్ ఏమంటారు గృహప్రవేశం అయిపోయింది కదా. గృహప్రవేశంకి నాకు ఒక 3 days ముందు నుంచి నిద్ర పట్టట్లేదు అనమాట. గృహప్రవేశం ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఎక్కువ కాదు, చిన్న ఒక 3 months వర్క్ ఉంటుంది, అలా ఉండిందనమాట. మేము గృహప్రవేశం చేసాము. సో ఆ టైంలో 3 రోజుల ముందు నుంచి నిద్ర లేదు. అదే రోజు గృహప్రవేశం మాది ఏమైందంటే, ముందు రోజు అంతా స్టార్ట్ చేశారు, అన్ని పూజలు రాత్రంతా జరిగినాయి, హోమాలు పూజలు అన్నీ జరిగినాయి. సో ఉదయం అసలు యాక్చువల్గా మేము బ్రేక్ ఇమ్మన్నాము, బ్రేక్ లేకుండా కంటిన్యూషన్ మళ్ళీ నాకు ఇది పెట్టేశారు, సత్యనారాయణ స్వామి వ్రతం, మళ్ళీ గృహప్రవేశం అదే రోజు, లైక్ భోజనాలు అవన్నీ. సో ఇక్కడ మీరు బుద్ధాన్ని అబ్జర్వ్ చేయండి, ఇలా పైకి చూస్తున్న కొద్ది, అంటే కింద నుంచి పైకి తీస్తున్నప్పుడు ఆయన ప్రశాంతత ఒకలా ఉంటుంది, సో సైడ్ నుంచి తీస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. మీరు బుద్ధాన్ని నిజంగా అబ్జర్వ్ చేసినట్లండి, చాలా
చాలా పీస్నెస్ దొరుకుతుంది మనకి. నాకు బుద్ధ అంటే ఎంత ఇష్టమో మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆల్ ఓవర్ చిన్నవి పెద్దవి అన్నీ బుద్ధాస్తోనే ఉన్నాయి కాబట్టి నాకు అంత ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టం. మా హస్బెండ్కి కృష్ణ రాధాకృష్ణ ఇష్టం అనమాట. సో రాధాకృష్ణ కూడా ఇంట్లో చాలా ఉంటాయి. హోమ్ టూర్ చేసినప్పుడు అన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను. సో అవి కూడా చాలా ఉంటాయి. ఇక్కడ డెకార్ విషయంకి వచ్చేసరికి ఇలా బుద్ధ అయితే వాడామన్నమాట. చాలా నీట్గా అవుట్పుట్ వచ్చింది. ఇంకా లైటింగ్స్ అన్ని దీపాలు వెలిగించేసరికి ఇంకా చాలా బాగా వచ్చింది. కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ సీలింగ్ చూడండి, ఇది కూడా నాకైతే ఈ హౌస్లో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఇవి అమేజింగ్ అనమాట. పూజా రూమ్ కానీ ఇవన్నీ. ఇక్కడ సీలింగ్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ చాండ్లియర్ ఎలా పెట్టాను, అక్కడ చాండ్లియర్ కూడా మీరు చూసే ఉంటారు. సో అదనమాట. నేను హౌస్ టూర్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చెప్తా. అయితే దాని గురించి చెప్తున్నప్పుడు అది రోజు మాకు భోజనాలు అయిపోయినాయి. సో ఫుల్ స్ట్రెయిన్ అండి అసలు. యాక్చువల్గా నేను ఆ వీడియో లైక్ ఉంటే పెడతా, గృహప్రవేశంది. ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినాక అసలు ఎంత నిద్ర రావాలండి మనిషికి. సో 3 రోజులు మనం గృహప్రవేశం అయిపోయిన తర్వాత పడుకోమంటారు కదా. సో ఈ ఇంట్లో పడుకున్నాం అనమాట, నేను, పిల్లలు, చిన్ను. ఇక్కడైతే ఇలా రెడీ అయిపోతున్నాను. దివాళీ అయితే వచ్చేసింది, అందరికీ హ్యాపీ దివాళీ. సో నేను ఇది గృహప్రవేశానికి ముందు రోజు మనం ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు వేసుకున్న హాఫ్ శారీ అండి. ఇది బ్లౌజ్, ఇది కాదు, అప్పుడు చేయించిన హాఫ్ శారీ ఇది. మళ్ళీ ఈరోజు ఇలా వేసుకున్నాను. ఇది ఒకసారి దివాళీకి కూడా వేసుకున్నట్టున్నాను, ఏదో ఒక దివాళీకి. ఈరోజు ఇలా వేసుకోవాలనిపించింది, ఇంక ఇది వేసేసుకున్నాను. ముందుగా ఏం అనుకోను, ప్లాన్ చేసుకోను. నాకున్న పెద్ద మైనస్ అది. సడన్గా దొరికి వేసేసుకుంటాను అనమాట. సో తర్వాత ఇక్కడ నేను మన ఓస్మో పాకెట్ 3తో అయితే వీడియో అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనవి చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లియర్గా, చాలా నీట్గా వస్తున్నాయి వీడియోస్. చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుంది. ఇక్కడ నేనైతే రెడీ అయిపోతున్నాను మాటిల్ పెట్టుకొని. సో అయితే చెప్తున్నాను కదా, ఆ రోజు ఎంత నిద్ర రావాలండి. సో అయితే అక్కడ నుంచి మళ్ళీ 3 days నాకు నిద్ర పట్ల. సో కింద పడుకున్నాము, ఎందుకంటే బెడ్స్ అవి కింద బెడ్ వేసుకొని పడుకుంటే మంచాలు అవన్నీ తీసుకురాము కదా, ఇంకా వర్క్ ఉంది. సో కింద బెడ్ వేసుకొని పడుకుంటే ఈ ఏదైతే రూఫ్ ఉంటుంది కదా మనకి, ఆ పైన టాప్ రూఫ్, ఈ డూప్లెక్స్ రూఫ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఆ పైన రూఫ్. ఇక్కడ పడుకున్నాం ఈ కిందన. చూస్తూనే ఉన్నానండి. మా హస్బెండ్ పడుకుని పోయారు, పిల్లలు పడుకుని పోయారు, నేను మాత్రం చూస్తూనే ఉన్నా పైకి. నేనేనా ఇదంతా చేశాను, నేనేనా కట్టాను అని. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉన్నాయో కామెంట్ చేయండి. హ్యాపీ దివాళీ. నేను అంతా బాగానే ఉన్నాను, మా హెల్త్ అంతా బాగానే ఉంది. అమ్మ చూడండి ఇక్కడ మాట్లాడేస్తుంది. మీ అందరి కోసం, మీరు అందరూ అడిగారు కదా అమ్మని చూపించండి, మాట్లాడించండి అని. అమ్మ కూడా మాట్లాడింది. అమ్మ చాలా బాగానే ఉంది, అంతా క్లియర్ అయిపోయింది. ఇక్కడైతే పిల్లలందరికీ వీళ్ళందరూ వచ్చేసారు. దివాళీ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట మరి కొద్దిసేపట్లో. వీళ్ళైతే నింకిటింకిని చూస్తూ ఉన్నారు అలాగా. అసలు పిల్లలు రెడీ అవ్వడం కాదు కదా, ఫేస్కి కొంచెం ఫౌండేషన్ కాంపాక్ట్ రాయిందంటే రాసి మొత్తం తుడిచేశారనమాట. అస్సలు నచ్చదు వాళ్ళకి. అసలు ఫంక్షన్స్కి ఎలా రెడీ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో ఉండే ఫంక్షన్స్కి ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికీ ఎలా రెడీ చేయాలో కూడా తెలియట్లేదు. వాళ్ళు అస్సలు వినట్లేదు, ఏమీ రాసుకోవట్లేదు. సో చూద్దాము. నేనైతే చాలా బతిమలాడాను వాళ్ళకి, మంచిగా డ్రెస్సెస్ అవన్నీ తీసుకొస్తానని. వీళ్ళిద్దరూ అయితే నా డ్రెస్సెస్ వేసుకున్నారు. ఈ 2 హాఫ్ శారీస్ కూడా నావే. సో నా గోల్డ్ వేసుకున్నారు ఫస్ట్ టైం. గ్రేట్ అనమాట, అది మాత్రం చాలా గ్రేట్. ఈవెన్ బ్యాంగిల్స్ అవన్నీ నావే వేసేసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది, కానీ తయారవ్వట్లేదు. కొంచెం ఆ డ్రెస్ వేసుకోమన్నాను కాబట్టి బలవంతంగా డ్రెస్ మాత్రం వరకు వేసుకున్నారు. ఇంకా మిగతా అంతా తయారవ్వట్లేదు. అది నాకు కొంచెం అసలు వాళ్ళకి అడుగుతున్నాను అనమాట, కొంచెం రెడీ అవ్వండి అమ్మ, బాగుంటుంది కదా అని చెప్పేసి. అయితే వినట్లేదు. చూద్దాము, మంచిగా రెడీ అవ్వాలి, ఎందుకంటే ఆడపిల్లలు అన్నాక రెడీ అయితేనే కదా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఈ మెట్ల పైన క్యాండిల్స్ అన్నీ వెలిగించేస్తున్నాను. చూడండి ఎంత క్యూట్ ఉందో. మధ్యలో ఆ డాల్స్ అయితే అలా పెట్టామన్నమాట. చాలా క్యూట్ ఉంది కదా. దివాళీ అంటేనే లైట్స్, బ్రైట్నెస్. నేనైతే ఇక్కడ మెట్టు దిగుతూ అన్ని దీపాలు అయితే వెలిగించేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవైపు ఎక్కడైనా తగిలేసుకుంటాయేమో మంట అని చెప్పేసి అదొక వైపు ఉంటుంది, ఒకవైపు ఏమో ఈ డ్రెస్ని హ్యాండిల్ చేయడం, వేడి ఒకవైపు. అసలు వేడి ఎంత ఉందండి, వర్షం పడుతూనే ఉంది, వేడి మాత్రం వేడి పని వేడిదే. స్వెట్ అయితే వస్తూనే ఉంది. సో పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదండి. ఎక్కడైనా ఆడపిల్లలు అవనియండి, మగపిల్లలు అవనియండి, మన పిల్లలు ఇంట్లో ఉంటే కలర్ఫుల్గా. ఈ దివాళీ అయితే మంచిగా కలర్ఫుల్గా. అదే వాళ్ళు లేకపోతే ఏదో చేసాములే అన్నట్టు చేసి వెళ్ళిపోతాం అనమాట. బట్ ఇప్పుడైతే పిల్లలు ఉండడం వల్ల మంచిగా కలర్ఫుల్గా దివాళీ అయితే చేసుకున్నాము. నా కూతురు చూడండి ఇక్కడ లైట్ తీసుకొచ్చేసింది. వద్దమ్మా లైట్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఫుల్ లైటింగ్ ఉంది, వద్దు అంటే ఫొటోస్ తీస్తుంది ఇంకొక పాప.
తినే ఫొటోస్ తీసి లైట్ కూడా పెడుతుందనమాట. నేను అందుకే నవ్వుతూ ఉన్నాను. వాళ్ళ సూట్ కేసెస్ మీకు కనబడుతున్నాయి పక్కన, వాళ్ళు తీసుకొచ్చినవి. సో మళ్ళీ 3-4 డేస్లో వెళ్ళిపోతారని ఇంకా అవి అక్కడే ఉన్నాయన్నమాట. కాంతకప్పటికి చెప్పాను లోపల పెట్టని, పిల్లలు ఏవో కావాలని తీసేసుకున్నారనింది. సో ఎందుకంటే ఇలా డెకార్ చేసినప్పుడు అవి మళ్ళీ ఆ పక్కన ఎందుకు కనపడుతున్నాయి వద్దు అని చెప్పా. సో మళ్ళీ అవి బయటకు వచ్చినాయి, నేను చూసుకోలేదనమాట. సో మొత్తానికి నా కూతురు అయితే లైట్ వేసి మరీ ఫొటోస్ తీసేస్తూ ఉంది. నేను అన్నాను తీరా లైట్ అని చెప్పి, వాళ్ళు ఏంటంటే కెమెరామెన్ లాగా బిల్డప్ ఇస్తూ ఫొటోస్ తీస్తుంది అనమాట నాకు. సో మంచిగానే వచ్చినాయి ఫొటోస్, కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, కూతుర్లుంటే తల్లికి ఆ హ్యాపీనెస్సే వేరండి. వాళ్ళైతే అసలు నేను వద్దన్నా కూడా ఎంత చక్కగా దగ్గరుండి ఫొటోస్ తీస్తున్నారు. అదే అబ్బాయిలు అయితే అంతసేపు మన దగ్గర కూర్చుంటారా? సో అదే అబ్బాయిలకి తేడా. అంటే అబ్బాయిలు, నేను తప్పు పట్టట్లేదు, కానీ అమ్మాయిలతో ఉన్న బాండింగ్ అబ్బాయిలతో మనకు ఉండదు. నా కూతురు చూడండి అక్కడ వచ్చి అటువైపు లైట్ పట్టుకుంటుంది. సో అదే నేను చెప్పాను, వద్దు తీయంట్రా బాబు అంటే ఇద్దరు కలిసి అలా చేస్తూ ఉన్నారు. నేనైతే చాలాసేపు నవ్వుకుని ఉన్నాను. టైం ఒకవైపు అయిపోతుంది, కిందకి వెళ్ళాలి. ఎందుకంటే అందరి టపాసుల సౌండ్లు బీభత్సంగా వస్తున్నాయండి. అండ్ ఇక్కడ చూసారా గణపతి దీనిలో ఫాగ్లో, దాన్ని ఏమంటారు, పొగలో ఎంత మంచిగా కనపడుతున్నారు. ఇక్కడ ముక్కు పొడక అమ్మవారికి పెట్టేశాను. సో అమ్మవారికి ఉదయం పూజ చేసేసాం కాబట్టి ఇంకా సాయంత్రం నేనేమి దీపం వెలిగించేసి, ఇక్కడైతే 2 క్రాకర్స్ ప్రతి సంవత్సరం ఫస్ట్ 2 కాకర పువ్వొత్తులు వెలిగించి, ఆ వీడియో తీశారు, మరి ఏమైందో తెలియలేదు నాకు. సో కాకర పువ్వొత్తులు వెలిగించి, సో ఇక్కడ వెలిగించేసి మేము స్టార్ట్ అవుతాం అనమాట. మా అమ్మ చూడండి క్యాండిల్ నేను కప్పుల్లో పెట్టుకొని మేము తిప్పుతా అంటే, మా అమ్మ మాత్రం క్యాండిల్ పట్టుకొని తిరిగేస్తుంది. అది ఎందుకు తిరుగుతుందో, ఎక్కడ దీపం వెలిగించిందో తెలీదు, కానీ క్యాండిల్ కింద పడిపోతే ఈ ఫ్లోర్ మీద అసలు కనపడదండి. అందుకు మళ్ళీ అవి నెక్స్ట్ ఇయర్ వరకు అలా, నెక్స్ట్ ఇయర్ ఏంటి అలా ఉండిపోతూనే ఉంటాయి, క్లీన్ చేయరు సర్వెంట్స్ మనకి, అవి అలాగా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో అందుకని నేను క్యాండిల్ పడకుండా మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. అండ్ ఇది అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. పిల్లలు అయితే ఆల్మోస్ట్ అన్నీ వెలిగించేస్తూ ఉన్నారు. ఇంకా చాలా వాటిల్లో పెట్టినవి అయితే వెలిగించనే లేదనమాట. చూసారా ఇళ్ళంతా ఎంత కలగా ఉంది అందరితో ఉంటే. సో పిన్ని, అమ్మ, కాంత, మంగ, వాళ్ళ పిల్లలు, సో పిల్లలు అందరం హ్యాపీగా దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకా చూడండి శివయ్య ఇంకెంత బాగున్నారో. శివయ్య ఆ పొగలో, మనకి ఏదైతే మేఘాల్లో ఉంటారు కదా అలా అనిపించింది కదా. ఇది టోటల్ అవుట్పుట్ అండి. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో ఈ హౌస్తో నాకు అన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. వచ్చి మేము 7 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. కోవిడ్లో వచ్చాము అంటే 6 ఇయర్స్, 7 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. అప్పటికే ఇంటితో ఎన్ని అనుభవాలు అంటే, ఒక మనిషికి చూడండి ఎన్ని అనుభవాలు ఉంటాయో ఇంటితో. మీరు అంటే మనం అనుకుంటాం కదా పల్లెటూళ్ళల్లో వాళ్ళు ఇల్లు వదిలి రారు అంటే, చాలా అనుభవాలు ఉంటాయి వాళ్ళకి ఆ ఇంటితో. కాబట్టి ఎవరు చాలామంది మనకి టౌన్లకు వచ్చేయడం, కొన్ని ఊళ్ళు పైకి తీసేసి అప్పట్లో డ్యామ్స్ ఇవన్నీ, వాళ్ళెంత సఫర్ అయి ఉంటారు. సో ఇలాంటి చాలా అండి, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరితో వాళ్ళ ఇంటితో చాలా సత్సంబంధాలు అయితే ఉంటాయి. అవి ఎన్నో గ్రేట్ మెమొరీస్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మాకు దివాళీకి ఒక పూజ ఉంటుందన్నమాట కిందన. అందరికీ ఉంటుంది ఐ థింక్. అది మనకి ఆముదం కర్రలు ఉంటాయి కదా, అలాగే కటిక కర్రలు, జనము కర్రలు అంటారు కదా, అవి ఉంటాయి. వాటితో దబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే దీపావళి అని చెప్పి, అలాగే ఏదైతే ఈ ఆముదం కర్రలకి నెయ్యి దీపాలని ఒత్తుని చుట్టి నెయ్యిలో ముంచి దీపాలు అయితే వెలిగిస్తామన్నమాట. సో నా కూతురు చూడండి అప్పుడే రెడీ అయిపోతుంది, క్రాకర్స్ అవి పట్టుకుని ఎలా పెట్టేసుకుంది. దానికి డ్రెస్ అస్సలు ఓన్లీ వెస్టర్న్ అండి డ్రెస్సెస్. ఒక పాప పర్వాలేదు, వెనకున్న పాప కొంచెం ట్రెడిషనల్ లుక్ అయినా కూడా క్యారీ చేయగలుగుతుంది, కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంది. ఈ పాపకైతే అస్సలు నచ్చదు అనమాట. ఓన్లీ లైక్ నాలాగనమాట, నాకు అంతే కదా. సో నాది వచ్చిందనమాట తనకి. సో నాకు కూడా వెస్ట్రనే కదా ఇష్టం, సో జీన్స్ అవి. సో తను అందులోనే ఉంటుంది అనమాట, అవే ఇష్టం తనకు కూడా. చాలా లూజ్గా అలా కంఫర్టబుల్గా టీషర్ట్, కంఫర్టబుల్గా జీన్, ఇంకా అలాగే ఇష్టం అనమాట. సో అది అందుకని చెప్పేసి ఇంకా పాప కూడా ఇలా మెయింటైన్ చేస్తుంది. చూసారు అప్పుడే ఆ డ్రెస్ అది ఎలా చుట్టేసుకుందో. సో నా లాంగ్ చైన్ అండ్ చెవులి పెట్టుకుందనమాట. దానికే చాలా కష్టపడ్డది, వద్దు మమ్మీ అని. పాప కూడా ఆ బీడ్స్ అండ్ ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. సో వాళ్ళకి ఆ బ్లౌజ్ సైజ్ చేంజ్ చేశాను. వాళ్ళకి పఫ్ స్లీవ్ బేసిక్గా నచ్చదు అనమాట, బట్ అందుకని ఆ పఫ్ స్లీవ్ వేసుకుంది కదా. సో కొంచెం ఎందుకు మమ్మీ ఇలా వచ్చేసాయి ఇవి అని చాలాసేపు ఇద్దరు, ఒక పాప పర్లేదు, తిని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూనే అలా రెడీ అయింది. అప్పుడు కూడా ఎలా చుట్టేసుకుంటుందా చూడండి, అస్సలు డ్రెస్ మెయింటైన్ చేయడం రాదు తనకి. సో నేనైతే చాలా వరకు ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా నాదే కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను, ఇంకా నాదే వచ్చింది కాబట్టి ఓకే నన్ను నేను చూసుకుంటాను అదనమాట. సో ఇక్కడైతే మేము అవి అన్నీ ఆముదం కర్రలు అందరికీ మోస్ట్లీ ఉంటుందండి. ఇది ఎందుకు నేను నమ్మేది ఏంటంటే, ఏదైతే మనకి ఆముదం అని ఒక ఆయిల్, అది
సో చాలా వరకు ఇది ఒకసారి అంటుకుందంటే ఎక్కువసేపు ఉంటుంది అంటారు ఆముదం. సో అలాగా అందుకని చెప్పి మనకి ఏదైతే నరకాసుర వధ జరిగినప్పుడు ఈ ఆముదం తాలూకా కర్రలతో కానీ ఆముదం వాటితో కానీ వధ చేసినప్పుడు ఏదైతే నరకాసురుని చంపినప్పుడు సో ఇది ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ నరకాసుర వధని మంచిగా గావిస్తారు అని చెప్పి ఐ థింక్ ఇవి వాడతారని నేను అనుకుంటున్నాను. సో నాకు దీని గురించి నాలెడ్జ్ లేదు, బట్ మనకి చిన్నప్పటి నుంచి మేము పూర్వం చిన్న పిల్లప్పటి నుంచి మాకు బయట ఇలా రోడ్ పైన ఒక హోల్ తవ్వి ఆ హోల్ 3 హోల్స్ తవ్వి 3 హోల్స్లో పెట్టేవారు అనమాట. అప్పట్లో రోడ్లు మట్టి రోడ్లు ఉండేవి కాబట్టి, ఇప్పుడంతా సిమెంట్ రోడ్స్ అయిపోయాయి కాబట్టి ఇంక హోల్స్ అవి లేవు. జస్ట్ ఇప్పుడు చేతిలో పట్టుకొని అవి వెలిగించి చాలాసేపు పట్టిందనమాట వెలిగించడానికి ఇవి. ఎందుకంటే లైక్ ఎక్కువ పత్తి చుట్టేసి గాలి ఒకటి చాలా ఎక్కువ వస్తుంది, దానివల్ల ఇంకా అవి అంటుకోవట్లేదు. సో చాలాసేపు ట్రై చేసి ఇంక వదిలేసాం అనమాట. ఇంకా కటిక్కర్లు కూడా వెలిగించి అవి మా నాన్నగారు వాళ్ళకి ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే జస్ట్ కర్రలతో లైట్ వెలిగించి పెట్టడం అనమాట, మనం నరకాసురుని చంపడం. అదే ఐ థింక్ కాన్సెప్ట్ ఏమో, నాకైతే ఇంకంతే. చిన్నప్పటి నుంచి మనకి ఇది ఉంది కాబట్టి ఇంక ఇలాగే మనం ఫాలో అయిపోతూ ఉన్నాము. సో అంతే, దబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే దీపావళి అని చెప్పి మళ్ళీ అమ్మవారిని ఆహ్వానిస్తాము, నరకాసురుని చంపుతాము. ఇదే మెయిన్ దీపావళి తాలూకా ఇదనమాట. నాకైతే దీపావళి అంతగా నచ్చదండి, అంతగా ఏంటి అస్సలు నచ్చదు. సో నేను చాలా దూరంగా ఉంటాను. నాకు అది జరుగుతున్నంతసేపు లోపల ఇరిటేషన్తో కూడిన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. పిల్లలు ఎందుకంటే మనం వద్దంటే ఇంకా వాళ్ళకి ఇష్టం, మనము చిన్నప్పుడు అంతే కదా, అవి కాల్చడం అవి పేల్చడం ఉండేది. సో వాళ్ళు ఎవరు వినము, మనము చిన్నప్పుడు వినలేదు. అది వాళ్ళు పేల్చుతున్నంతసేపు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ కాలదు, ఎందుకంటే చిన్నది చాలు అసలు కాలడానికి కానీ పైకి తొల్లడానికి కానీ. సో అందుకని నాకు భయం అనమాట. వీళ్ళిద్దరు చూడండి, లిల్లీ పుట్లు, వీళ్ళు కూడా వినట్లేదు. వాళ్ళకి చాలాసేపు వాళ్ళే కాల్చి పైకి వచ్చారనమాట. ఇంకా కాంత మిగతా వాళ్ళందరినీ ఉంచి అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో నేను కాంత పైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని కొంతసేపు, వీళ్ళైతే కిందన ఉన్నారు, ఇంకా పిల్లలు కొంతసేపు కాల్చారు. నింకి అయితే ముందు నుంచి ఆ బరిలోనే ఉంది చూడండి, కాల్చేస్తానని చెప్పి దాని డ్రెస్ కూడా తను చూసుకోవట్లేదు, ఇష్టం తనకి. సో ఇవన్నీ కాల్చడం, సో ఇదంతా. సో గైస్, మన సిట్అవుట్ ఇది. మీరు ఆల్రెడీ హోమ్ టూర్లో చూడకపోతే ఇది సిట్అవుట్ అనమాట. ఇది నా ప్లాన్, నేను గీసుకొని ఒక బుక్ పైన ఎన్నో రోజులు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకొని, ఏ మీటింగ్స్ అయినా ఇక్కడే జరుగుతూ ఉంటాయి, మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లేస్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మాకంటే ఎక్కువ ఎవరైతే వాచ్మెన్స్ వస్తున్నారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ గ్రీనరీని. అలాగే మా నాన్నగారు కూడా ఎక్కువగా ఇక్కడ కూర్చుంటూ ఉంటారు. సో నాకంటే ఎక్కువ వీళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో నేను ఆ ప్లాన్లో కట్టుకున్నాను అనమాట. ఏ మీటింగ్స్ జరిగినా అక్కడ జరుగుతాయి. ఒక 25 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోద్ది. అలాగే రిమైనింగ్ ఇంకా చైర్స్ ఒక 50 మెంబర్స్ వరకు. మనకి ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా కూడా మోస్ట్లీ మనకి కింద జరుగుతాయి. ఎప్పుడైనా నైట్ పార్టీస్ అవి అయితే పైన జరుగుతూ ఉంటాయి. సో నాకైతే ఇల్లు సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట పార్టీస్కి కానీ అన్నిటికీ. సో చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది ప్లేస్ మొత్తం. టోటల్గా ఇది 600 స్క్వేర్ యార్డ్స్ అండి హౌస్. సో 300లో నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేశాను, 300 లాన్ కోసం ఉంచేసుకున్నాను అనమాట. నాకు లాన్ మొక్కలు అంటే చాలా 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 ఇష్టం, మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సో చాలా ఇష్టం, కానీ ముందులాగా ఏదైతే కొంచెం ఏజ్ ఉన్నప్పుడు లేకపోతే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండింది, బట్ పని చేయలేకపోతున్నాను నేను. ఎందుకంటే నాకు అలవాటు తప్పిపోయింది. నేను వన్స్ దుబాయ్ వెళ్ళినాక నాకు పని అలవాటు తప్పిపోయింది కాబట్టి పని చేయలేకపోతున్నాను. పని చేయగలిగితే మాత్రం ఇంకా మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు, లాన్ చూసుకోవచ్చు. బట్ సర్వెంట్స్ని నేను పెట్టినా ఏంటంటే నా ప్రజెన్స్ కోరుకుంటున్నారు వాళ్ళు. నేను ఉంటేనే వాళ్ళు మంచిగా నేను ఇది చెప్పి ఇక్కడ ఇది వేయండి అంటే అలా కాకుండా వాళ్ళు ఓన్ చేసుకుని చేయటం లేదనమాట. సో దానివల్ల నేను ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది కొంచెం. ఎందుకంటే మొక్కలు పోవడం అని కానీ, ఆ ప్లేస్ ఇంకా మంచిగా అవుట్పుట్ రాకపోవడం కానీ, అది ఎప్పుడైనా నేను వెళ్ళి చేసుకుని ఉంటే ఇంకా వాళ్ళు ఎందుకండి నాకు, అది కదా. బట్ నేను వెళ్ళేదే మంత్లీ వన్స్ అలాగా ఇలా చేయండి అని చెప్తా. ఈ మంత్ ఏంటంటే మళ్ళీ అలా ఉంటుందన్నమాట. బట్ అలా జరుగుతుంది, మరి ఏం చేయలేము ఇంకా. సో కానీ నాకు చాలా 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 ఇష్టం మొక్కలంటే. సో గైస్, ఏదైతే ఈ బ్యాక్ డ్రాప్, ఈ మెట్లు, ఈ అవుట్పుట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. కొన్ని వెళ్ళి పైకి వెళ్ళి కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలామంది గోల్డ్ రేట్ కోసం అడుగుతున్నారు, గోల్డ్ రేట్ తగ్గిందంటని. ఎస్ అండి, 10 గ్రామ్స్కి 10,000 రూపాయలు గోల్డ్ రేట్ తగ్గిందండి. అంటే కేజీకి 1,00,000 రూపాయలు గోల్డ్ రేట్ తగ్గింది. కేజీ ఇప్పుడు మనకి 1,50,00,000 అనుకోండి, అందులో 1,00,000 రూపాయలు తగ్గింది.
10 గ్రామ్స్కి 10,000 రూపాయలు తగ్గింది. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 1,30,000 పై వరకు వెళ్ళింది. ఇప్పుడు 1,20,000 అలాగనమాట. సో చాలా చెప్పాలనుకుంటే ఇప్పుడు 1,14,000 ఎంతో కూడా ఉందండి. చాలా తగ్గింది కంపారిటివ్లీ బిఫోర్తో కంపేర్ చేసుకుంటే. అంత అయితే తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైస్ అయితే తగ్గింది, ఇంకా తగ్గుతుంది అంటున్నారు. హోప్స్ ఫింగర్స్ క్రాస్ తగ్గితే మాత్రం డెఫినెట్గా పర్చేజ్ ఇప్పుడేం చేసుకోవాలని కాదు, తగ్గి అలా స్టేబుల్గా ఉంటే పర్చేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మ వీళ్ళు కూడా కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే సిల్వర్ రేట్ అండి, సిల్వర్ రేట్ ఆల్మోస్ట్ 2 lakhsకి వెళ్ళి చాలా అంటే చాలా తగ్గిందండి. 1,90,000 పైనే వెళ్ళిపోయింది. ఇప్పుడు 1,00,000 మళ్ళీ 56,000కి వచ్చింది. గ్రేట్ అసలు సిల్వర్ అంత రేట్ నేను అసలు ఎలా వెళ్ళిపోతుంది అంత బీభత్సంగా అనుకున్నాను. ఎందుకంటే సిల్వర్ కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి మనం చాలా కష్టం అంత ప్రైస్ అయిపోతే. సో నాకైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి సిల్వర్లో, ఇంకా చాలా కొనాలి అన్నీ. అందుకని నాకైతే చాలా బాధ అనిపించింది అంత ప్రైస్ అయిపోతే. అలాగే వీళ్ళిద్దరు లిల్లీపుట్లు వచ్చేసారు వీడియోస్ తీసుకోవడానికి అనమాట, ఫొటోస్ తీసుకోవడానికి. వీళ్ళతో కూడా ఫొటోస్ తీసేస్తున్నాము. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్ పేర్లు అయితే చదివేద్దాము. మేనకా పొట్ల గారు, బిందు గారు, సుజాత గారు, ప్రసాద్ ట్రావెలింగ్ గారు, అనుప్రసాద్ చీమల గారు, భారతి క్రియేటివ్ కార్నర్ గారు, నాగరుపిని పాటి గారు, ప్రమీలాస్ వ్లాగ్స్ గారు, చైతన్య రెడ్డి ట్లోలా గారు, శ్రీ సాయి ఏజీ గారు, లప్ప ఎం గారు, రాకేష్ గారు, అనుపమ దారా గారు, జై భారత్ మాత గారు, చింటూ గారు, సత్యరేణు గారు, కల్పన జెరిపాటి గారు, సుగుణ 123 గారు, జాసు స్టడీస్ గారు, రవికిరణ్ గారు, గురునాథ్ ఇండియా గారు, శ్వేత వల్లుగంటి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. హార్ట్ఫుల్లీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హెల్దీగా ట్రావెల్ చేద్దాము. ఇది గైస్ నేను వేసుకున్న అవుట్ఫిట్ ఈరోజు. నేనైతే గోల్డ్ మీకు చూపిస్తున్నాను, నేను వేసుకున్నాను. చాలా సింపుల్గా దొరికిన వేసుకుని అయితే రెడీ అయిపోయాను, ఎందుకంటే అసలు ప్లాన్ లేదు ఏం లేదు. సో ఆ నెక్ చోకర్ చూసారు కదా మీరు, ఇది ప్యూర్ గోల్డ్ చోకర్. ఇది ఏంటంటే బాజుబందీ లాగా చోకర్. చాలా వెయిట్ అండి, ఆల్మోస్ట్ 60 పైనే ఉంటుంది దాని వెయిట్. చాలా హెవీ వెయిట్ ఉంటుంది. దాంతో ఒక ఇయర్ రింగ్స్ నేను పేరప్ చేయాలని అప్పుడు అది తీసుకున్నాను. నేను చాలా సంవత్సరాలు అయిపోయింది అది తీసుకుని. గైస్ ఇది ఈ రోజు వీడియో. హ్యాపీ దివాళీ అందరికీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు లేట్, లైక్ ఇచ్చేసారు కదా. స్టేట్ ఇంటూ సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసేసారా? బాయ్.